1,00,000 మంది సామర్థ్యంతో టీజీ20కి ఐపీఎల్ స్థాయి గుర్తింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,00,000 మంది సామర్థ్యంతో ఫ్యూచర్ సిటీలో స్టేడియం హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కి అభినందన యువ క్రికెటర్లు సచిన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు గ్రామీణ ప్రతిభావంతులు వెలుగులోకి తీసుకురావడానికి టీజీ20 లీగ్ నుంచి మంచి వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసలు వాస్తవానికి ఎస్సీఐ నిర్వహించినటువంటి టీజీ20కి సంబంధించిన దాని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. యంగ్ టాలెంట్ ఎక్కడున్నా కూడా బయటికి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ దీనికి బీసీసీఐ నుంచి గుర్తింపు రాలేదని చెప్పేసి కొన్ని సంఘాలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి. ఆరోపించిన నేపథ్యంలోనే ఇక రకరకాల దాని మీద వదంతులు అయితే వచ్చాయి. బ్రహ్మాండంగా తొలి సీజన్ కూడా ఎట్లాగో ఎస్సీ అయితే కంప్లీట్ చేసింది. దీన్ని విజేతగా ఈనాడుకు సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ టీంని తీసుకోన్నారు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ని అదే విన్నర్గా గెలిచింది అనమాట. మొన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో గవర్నర్ చేతుల మీదుగా రాష్ట్ర గవర్నర్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ట్రోఫీ అయితే తీసుకున్నారు. ఈనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి సిహెచ్ కిరణ్, జట్టు కెప్టెన్ అభిరాజ్ రెడ్డి, చీఫ్ కోచ్ అనిరుద్ సింగ్, చిత్రంలో పిల్లల గోపిచంద్ జట్టు సభ్యులు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తూ ఉన్న సందర్భం. దానికి సంబంధించిన దాని మీదనే అక్కడే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఫ్యూచర్ సిటీలో ఇక 1,00,000 మంది సామర్థ్యంతో అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి అత్యంత పెద్ద స్టేడియాల్లో అహ్మదాబాద్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ స్టేడియం 1,20,000 సామర్థ్యం అది ఉంది. ఆ తర్వాత దానికి ధీటుగా 1,00,000 మందితో ఫ్యూచర్ సిటీలో స్టేడియం కడతామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వానికి సంబంధించిన దాని మీద బీసీసీ అప్రూవల్స్ అవన్నీ అది వేరే విషయం. ఆయనకు దానికి అసలు స్టేడియాలు ఎట్లా కడతారు, ఏ పర్పస్లో కడతారు అనే దాని మీద ఆయనకు అవగాహన అయితే ఉన్నదో లేదో నాకైతే తెలియదు. కానీ ఇక ఆయన అట్లా మాట్లాడుతున్నటువంటి విధానం. రాష్ట్రంలో యువ ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఫ్యూచర్ సిటీలో 1,00,000 మంది సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐ హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎస్సీఏతో చర్చిస్తున్నట్టు చెప్పారు. టీజీ20 మొదటి సీజన్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. గురువారం ఎంఎస్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో జరిగిన కార్యక్రమంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, జట్టు మేనేజ్మెంట్ను ఆయన సత్కరించారు. రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి సిహెచ్ కిరణ్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపిచంద్, ద్రోణాచార్య అని చెప్పేసి ఇక వీళ్ళందరి పేరు కూడా వస్తున్నటువంటి సందర్భం. బట్ ఏదేమైనా కూడా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలకు సంబంధించిన దాని మీద మనం కూలంకషంగా చర్చించుకోవాలి. చంద్రబాబు నాయుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టేటప్పుడు గచ్చిబౌలిలో ఒక అద్భుతమైనటువంటి అంతర్జాతీయ స్థాయి సంబంధించినటువంటి ఒక స్టేడియం నిర్మాణం చేసిరు. ఆ స్టేడియం నిర్మాణానికి సంబంధించిన వాళ్ళ వసతి, ఆ తర్వాత ట్రాక్స్, తర్వాత రగ్బీకి సంబంధించినటువంటి దాన్ని, ఫుట్బాల్కు సంబంధించిన దాన్ని మొత్తం అక్కడ ఒక విలేజ్ని ఏర్పాటు చేసిన ఆ టైంలో. ఆ తర్వాత సరే దాని వెనుక పెద్ద స్కాము, ఆ తర్వాత వేరే సంస్థకు అప్పచెప్పడం, ఆ సంస్థకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని ఏదో తనఖా పెట్టే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత మొన్న రీసెంట్గా వచ్చినటువంటి అప్పుడు మొన్న ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ దాని మీద కేసు వేయడం, ఆ భూమిని వాపసు తీసుకోవడం, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది దానికి ఒక క్లియరెన్స్ రావడం, ఇవన్నీ మనం చూసింది. అంటే ఆఫ్రో ఏషియన్ గేమ్స్లో కూడా అప్పుడు చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం సరునార్ ఇండోర్ స్టేడియం ఉంటుంది మనకు, యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియం ఉంటుంది మనకు. అంటే అందుబాటులో ఎల్బీ స్టేడియం, జింకానా, ఆ తర్వాత ఉప్పల్లో ఉన్నటువంటి హెచ్సిఏ స్టేడియం వాళ్ళ సొంతం కాబట్టి వాళ్ళకు అది వేరే, ఆ ట్రాక్ వేరే. అయితే క్రికెటేతర గేమ్స్కు సంబంధించిన దాని మీద దృష్టి సారించాలని చెప్పేసి గత ప్రభుత్వం చాలా అద్భుతమైన ప్రయత్నమే చేసింది. అంటే ఓన్లీ క్రికెట్ అంటే ఇప్పుడు ఎవరికైనా అందుబాటులో ఉంటుంది, గల్లీకో క్రికెట్ అకాడమీ ఉంది కాబట్టి క్రికెటేతర గేమ్స్ ముఖ్యంగా ఒలింపిక్స్ గేమ్కి సంబంధించిన దాని మీద చాలామందికి అవకాశాలు దక్కాలి అని చెప్పేసి కూడా ప్రయత్నం చేసింది. ఇక శాట్స్కు సంబంధించిన విషయంలో ఇప్పుడు దాన్ని శాట్ జీగా మార్చింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి ఎల్బీ స్టేడియం ఏదైతే ఉందో దాని రాజకీయ కార్యకలాపాలకు, ఆ తర్వాత ప్రైవేట్ ఫంక్షన్లకు ఒక అడ్డాగా మారింది. ఈరోజు మ్యాచ్ జరిగితే తెల్లారి సీఎం సభనో, డిప్యూటీ సీఎం సభనో, ఎమ్మెల్యే బర్త్డేనో, లేకపోతే ఎమ్మెల్యే బిడ్డదో కొడుకుదో పెళ్లిళ్ళు చేసుకోవటం పరిస్థితి. ఆ తర్వాత దానికి ఇక దాని వెనక ఏం జరుగుతుంది ఏం కథ పక్కన పెడితే, తర్వాత ఇటు గచ్చిబౌలి స్టేడియం కూడా యాజ్ ఎ స్టేడియం అది కాన్సర్ట్లకో లేకపోతే దేనికో ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. దాని మీద ఒక పర్యవేక్షణ లోపించడం, ఏదో నేను చేస్తా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా క్రీడలకు సంబంధించిన దాని మీద అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా కదలిక అయితే వచ్చింది. అంటే అప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి ఆ గవర్నమెంట్కు వాళ్ళ
వాళ్ళకున్నటువంటి ఏమంటారు దాన్ని నిర్దేశించుకున్న అంశాలు వేరే ఉంటాయి. నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి దాని మీద వాళ్ళు ఎక్కువ దృష్టి సారించారు. అంటే మేజర్‌గా ప్రజలకి ఏం కావాలనే అంశానికి సంబంధించిన దాని మీద ఉన్నారు. స్పోర్ట్స్‌కు సంబంధించిన దాని మీద ఆ వ్యవస్థ అక్కడ నడిచింది. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఇవన్నీ సెటరేట్ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ మీద పడే క్రమంలోనే ఆ గవర్నమెంట్ కాస్త మారడం, ఆ తర్వాత ఈయన రావడం, ఈ ఫుట్‌బాల్ అని చెప్పేసి, అదని చెప్పేసి, ఇదని చెప్పేసి కార్పొరేట్ సంబంధించినటువంటి గేమ్స్‌కు మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే రగ్బీ మొన్న జరిగిన రగ్బీ అయితేనేంది, లేకపోతే ఇంకొన్ని ఈవెంట్స్‌కు సంబంధించి మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ ఫుట్‌బాల్ ఆడిచ్చే ప్రయత్నం చేయడం గానీ, ఇవన్నీ గూడా ఎట్లా అంటే ఇది కొంచెం కార్పొరేట్ స్టైల్‌కు ఉంటదని వాళ్ళకు ఊతమిచ్చేలా ఆయన రూపకల్పన చేస్తా ఉన్నాడు గేమ్స్ అని చెప్పేసి అంటా ఉన్నారు. దాంతో పాటు మీకు తెలిసిందే ఇక ప్రైవేట్ ఈవెంట్‌కి సంబంధించి మెస్సీని తీసుకొని రావడం, ఒక సెల్ఫీకి మెస్సీతో సెల్ఫీకి 10,00,000 నుంచి 15,00,000 వసూలు చేసిరని చెప్పేసి విపరీతమైనటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. బట్ చూద్దాం ఏదేమైనా కూడా స్పోర్ట్స్‌కు మంచి రోజులు రావాలని చెప్పేసి మనం కూడా కోరుకునే ప్రయత్నం అయితే చేయాలి.